ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా, ఎలాంటి పిచ్చి కలర్స్ లేకుండా న్యాచురల్‌గా బాదం మిల్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి ఇంటి రుచులు. ఈరోజు న్యాచురల్‌గా 5 మినిట్స్‌లో బాదం పాలు ఇంట్లోనే ఎలాంటి ఫుడ్ కలర్స్ లేకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక 25 బాదం పలుకులు 3-4 అవర్స్ ముందే నానబెట్టండి. లేదంటే ఓవర్ నైట్ అయినా సోక్ చేయొచ్చు, ఇంకా బాగుంటుంది. ముందుగా నానబెట్టిన బాదం పలుకులని ఇలా పీల్ తీసి మిక్సీలో వేసి కొన్ని కాచి చల్లారబెట్టిన పాలను వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను నేను. 1/2 లీటర్ పాలు, వాటర్ ఏమీ కలపకండి, అలా అయితేనే బాగుంటుంది. 1/2 లీటర్ పాలు తీసుకొని వాటిని ఒక పొంగు వచ్చే వరకు, మరీ బాయిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేయండి. ఆ సైడ్లో ఉన్న మీగడ అంతా అలా కలుపుతూ పాలల్లోకి మిక్స్ చేయండి. బాగుంటుంది అలా. ఆ మీగడ కూడా ఉంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. మరీ బాయిల్డ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా బాగా బాయిల్డ్ అయ్యాక కలుపుతూ ఉండండి, ఎందుకంటే గిన్నె అడుగంటిపోతుంది. అడుగంటితే అస్సలు టేస్ట్ బాగుండవు, చేదు వచ్చేస్తుంది. బాగా బాగా మిక్స్ అయినాక ఇందులో సైడ్కున్న మీగడంతా మధ్యలోకి అనండి. ఇలా అన్నాక ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న స్మూత్ పేస్ట్, బాదం పేస్ట్ ఉంది కదా అండి, అది అందులో వేసి లో ఫ్లేమ్లో పెట్టండి గ్యాస్. ఈ పేస్ట్ అంతా అందులో వేసి స్లోగా కలుపుతూ ఉండండి, అడుగంటితే చేదు వచ్చేస్తాయి పాలు. సో అందుకనేసి మిక్స్ చేస్తూ చిన్నగానే పెట్టండి ఫ్లేము, గ్యాస్ చిన్నగా పెట్టి మిక్స్ చేస్తూ ఉండండి. ఒక 2 మినిట్స్ మిక్స్ అయ్యాక 1/2 కప్పు చక్కెర, నేనైతే కొంచెమే వేసాను, మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. 1/2 కప్ అయితే సరిపోతుంది. 1/2 కప్ మీన్స్ 2 స్పూన్స్, పెద్ద స్పూన్తోని 2 స్పూన్లు వేసాను. చక్కెర కరిగే వరకు బాగా మిక్స్ చేయండి. లో ఫ్లేమ్లోనే చేయండి, హై ఫ్లేమ్లో చేస్తే మాడిపోతుంది, అడుగంటిపోతుంది, టేస్ట్ బాగోదు. లో ఫ్లేమ్లో మిక్స్ చేసి పాలన్నీ కరిగే వరకు మిక్స్ చేస్తూ ఉండండి. లాస్ట్లో ఎలాంటి ఫుడ్ కలర్ లేదని చెప్పాను కదా అండి, అందుకోసమే ఒక చిటికెడు పసుపు వేసుకోండి అంతే. పసుపు వేసి బాగా మిక్స్ చేయండి. ఒక 2 మినిట్స్ మిక్స్ చేసి లాస్ట్లో కొంచెం ఇలాచి ఫ్లేవర్ ఇష్టం ఉంటే కొంచెం ఇలాచి ఫ్లేవర్ వేయండి, నేనైతే వేయలేదు. కానీ మీకు నచ్చితే వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇలాచి ఫ్లేవర్ వేస్తే చాలా బాగుంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బాదం మిల్క్ ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదా అండి. చాలా బాగుంటుంది, పిల్లలకు చాలా హెల్త్ బెనిఫిట్స్. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, స్కూల్ నుంచి వచ్చాక ఇలా రోజు ఒక గ్లాసు బాదం మిల్క్ ఇవ్వండి. నానబెట్టిన బాదంలనే నేను ఒక 5-6 పక్కన ఉంచాను. అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసే ముందు ఆ గిన్నెలో వేసి మిక్స్ చేయండి ఒకసారి, అంతా మిక్స్ అవుతాయి. మిక్స్ అయ్యాక సర్వ్ చేసే ముందు ఆ బాదం పలుకులు వేసి సర్వ్ చేయండి. మధ్య మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.